మనవేమో చాంద్రమానం అవ్వటం వల్ల వరుసగా చైత్రం మొదలుకొని పాల్గొని ఉంటే వారికి మేషం మొదలుకొని మేనం వరకు 12 రాసులే 12 మాసాలయ్యాయి. ఇందులో ధనుర్మాసం అనేది ఒక గొప్ప మాసం, చాలా అద్భుతమైన మాసం. ఈ మాసం దేవతలని పొందించే మాసం. సూర్యభగవానుడు ధనురాశిలో ప్రవేశించటం వల్ల ఏర్పడినటువంటి గొప్ప మాసం ఇది. ఈ ధనుర్మాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి శుక్లపక్ష ఏకాదశికి వైకుంఠ ఏకాదశి పేరు. అందుకే వైకుంఠ ఏకాదశి మన తెలుగు వాళ్ళ మానం ప్రకారంగా ఎప్పుడూ మార్గశిరంలోనూ రాదు, పుష్యంలోనూ రాదు. ఖచ్చితంగా ఈ మాసంలో వస్తుందని తెలుగు వాళ్ళ పంచాంగం ప్రకారం చెప్పలేము. ఉదాహరణకి ఒక్కొక్క సంవత్సరం పుష్యమాసంలో వచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశి అవుతుంది. అదే ఒక్కొక్కసారి మార్గశీర్ష మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి కూడా వైకుంఠ ఏకాదశి అవుతుంది. కారణం ధనుర్మాసాన్ని బట్టి దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. దక్షిణాయనం వెళ్ళిపోయి ఉత్తరాయణం వస్తున్నటువంటి కాలంలో ఏర్పడేటటువంటి మొట్టమొదటి పవిత్రమైన ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. అనగా శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి ఈరోజే మొట్టమొదట భూలోకంలోకి అడుగుపెట్టి ఈ మానవులందరికీ దర్శనమిచ్చి వీళ్ళని అనుగ్రహిస్తున్నాడు. శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి భూలోకానికి రావడానికి మూలకారకమైన తిథి గనక దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు వృద్ధి సంధి ప్రకారంగా. 3 కోట్ల దేవతలు ఈరోజు శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తారు. 3 కోట్ల దేవతల చేత ఆరాధింపబడేటటువంటి ఏకాదశి గనక దీనిని ఏమన్నారు? ముక్కోటి ఏకాదశి అన్నారు. 3 కోటి ముక్కోటి అవుతుంది. 3 కోట్ల మంది దేవతలు ఈ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుని భూలోకానికి వచ్చి ఆరాధిస్తారండోయ్. మళ్ళీ వైకుంఠానికి వెళ్ళి ఆరాధించరు. భూలోకంలో అత్యంత ప్రాముఖ్యం కలిగిన వైష్ణవాలయాలకి వెళ్ళి దేవతలంతా దర్శనం చేసుకుంటారు. ఈ దేవతలంతా ఉత్తరం దిక్కు నుంచి లోపలికి ప్రవేశిస్తారు గనక ఉత్తర ద్వార దర్శనం అనేది కూడా ఏర్పడింది. ఉత్తప్పుడు చేసుకునే దర్శనం కాకుండా ఉత్తరం వైపు నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి ద్వారం ఏర్పాటు చేసి ఆ ద్వారం గుండా లోపలికి వెళ్ళి భగవంతుణ్ణి దర్శనం చేసుకునే అద్భుతమైన కాలం ఇది. ఇంతకీ దక్షిణానికి ఉత్తరానికి తేడా ఏమిటి? ఉత్తరోజుల్లో దక్షిణ ద్వార దర్శనం చేసుకుంటారు, ఈ కాలంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు. అంటే దక్షిణం పునర్జన్మకి మూల కారణం అవుతుంది. భూలోకంలో మానవులకి కోరికలు ఉంటాయి. బతికున్నంతకాలం ఇళ్ళు కావాలని, సంపదలు కావాలని, లేదా ఏదన్నా ఉత్తమ జన్మ కావాలని కోరికలు లేకుండా ఏ జీవి ఉండడు. కోరికలను తీర్చడానికి దక్షిణ ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలని శాస్త్రం. దక్షిణం వైపు నుంచి దర్శనం చేసుకుంటే ఇహ సంబంధమైన కోరికలు తీరుస్తాడు, ఐహికం ఇస్తాడు ఆయన. ఐహికము అంటే ఈ లోకములోని సంపదలు అన్నమాట. ఉత్తరం వైపు నుంచి దర్శనం చేసుకుంటే కేవలం మోక్షమే ఇస్తాడు. మరి భూలోకంలో ఉన్నంత వరకు కోరికలు లేకుండా ఎలా ఉంటాం మనం? అందువల్లే ఎల్లప్పుడూ ఉత్తరం వైపు దర్శనం చేసుకోకుండా ఒక్క ఈ వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు. అలా కాకుండా ఎప్పుడూ ఉత్తర ద్వార దర్శనమే చేస్తే వాడికి ఇక ముక్తి మీద తప్ప దేని మీద దృష్టి ఉండదన్నమాట. అందుకని సాధారణంగా ఆలయములలో ఈ ఏకాదశి నాడు మాత్రమే వైకుంఠ దర్శనం చేయిస్తారు, ఉత్తర ద్వార దర్శనం చేయిస్తారు. దేవ మార్గం ఉత్తరము అని మహాభారతం చెప్పింది. ఉత్తర ద్వార దర్శనం అంటే దేవ మార్గం, దేవతలు వెళ్ళే మార్గం. దేవతలు వెళ్ళే మార్గంలో నడుచుకుంటే నీకు ముందు ధర్మం ఏర్పడుతుంది. ధర్మం వల్ల అర్థము సంపాదిస్తావు. ధర్మబద్ధమైన అర్థం వల్ల నీ కోరికలు కూడా, కామము కూడా ధర్మబద్ధంగా ఉంటుంది. తద్వారా ముక్తి పొందుతావు అని దేవతలు చెప్పారు. ఈ వైకుంఠ ఏకాదశి నాడు మన కర్తవ్యం ఏమిటి? దానికి కూడా పద్మపురాణం, విష్ణు పురాణం 2 అద్భుతమైన కథలు, 2 విధానాలు చెప్పాయి. విష్ణు పురాణం ఏం చెబుతున్నది? అత్యంత ప్రాచీన కాలంలో 2 రాక్షసులు ఉండేవారు. వాళ్ళిద్దరూ, ఒకడు మధువు, ఇంకొకడు కైటభుడు. ఈ మధుకైటభులిద్దరినీ శ్రీ మహావిష్ణువు సంహరించాడు. ఆ సంహరించినటువంటి తిథియే ఈ వైకుంఠ ఏకాదశి. వాళ్ళిద్దరూ మరణించి, మహాత్మా మేము చచ్చినా మమ్మల్ని ప్రజలు తలుచుకునేటట్టు చెయ్యి. నీ చేతిలో చావడం ఎప్పుడూ మాకు అది అదృష్టమే, కానీ ప్రజలు మమ్మల్ని తలుచుకోవాలి, మమ్మల్ని నివాస స్థానంగా చేసుకోవాలి. తగిన వరం ఇచ్చి మమ్మల్ని చంపమన్నారట వాళ్ళు. విష్ణువు చేతిలో చచ్చే ముందు మాకు శాశ్వత కీర్తి ఉండాలి, ప్రజలు మమ్మల్ని తలుచుకోవాలి, మా వల్ల శుభం పొందాలి అని కోరితే అప్పుడు విష్ణువు మీ ఇద్దరి యొక్క మెదడులో ఉన్న మాంసం గుజ్జు కలిసిపోయి భూమిగా ఏర్పడుతుంది. తద్వారా భూమి మీద ప్రజలు నివసిస్తారు గనక
భూమి మీ స్వరూపం కనుక ప్రజలు మిమ్మల్ని తలుచుకుంటారు. ఒకవేళ తలుచుకోకపోయినా మీ మీదే ఉంటారు కనుక మీకు పుణ్యం, ప్రజలు చేసేటటువంటి పుణ్యంలో కొంత భాగం వస్తుంది అని మొదటి వరం ఇచ్చాడు. ఈ మధుకైటబుల యొక్క మెదడులో ఉన్న మాంసపు గుజ్జుని సంస్కృతంలో మేధస్ అంటారు. ఒత్తకూడసమండి. చాలామంది తెలియక మేధస్ అనే శబ్దాన్ని ఒత్తి రాస్తారు. అసలు ఒత్తున్న శబ్దం ఉండదు. మేధస్ అనే ఒత్తు లేనటువంటి, దాకి ఒత్తు లేనటువంటి శబ్దమునకు మాంసం గుజ్జు, ఈ బుర్ర చుట్టూ ఉన్న మాంసం గుజ్జు అని అర్థం.